పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. అల్ ఖాదిరి భూముల కుంభకోణం కేసులో ఇమ్రాన్, ఆయన సతీమణి బుషరా బీబీ దోషులుగా తేలారు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆయన భార్యకు 7 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయమూర్తి తుది తీర్పు చదివి వినిపించారు. ఇమ్రాన్, బుషరాలకు 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించారు. ఇమ్రాన్ దంపతులతో పాటు మరో 6 పైన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023లో ఈ కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్ ఖాదిరి ట్రస్ట్ కేసులో ఎన్నో మలుపులు తిరిగాయి. జీలం ప్రాంతంలో అల్ ఖాదిరి పేరుతో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇమ్రాన్ ఖాన్, బుషరా బీబీ దంపతులు భావించారు. ఇందుకోసం ఇమ్రాన్ ఖాన్ 57.25 ఎకరాల భూమిని తన ప్రభుత్వం ద్వారా కేటాయించారు. యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేసిన అల్ ఖాదిరి ట్రస్ట్ లో ట్రస్టీగా బుషరా బీబీ నియమితులయ్యారు. ఆ తర్వాతే అసలు స్కామ్ జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఒక బడా స్థిరాస్తి వ్యాపారితో సెటిల్మెంట్ లో భాగంగా బ్రిటన్ కు చెందిన జాతీయ నేర దర్యాప్తు సంస్థ 1,553 కోట్లను అప్పటి ప్రభుత్వానికి అందజేసింది. వాస్తవానికి ఆ నిధులు నేరుగా పాకిస్తాన్ ప్రభుత్వ ఖజానాలోకి చేరాలి. కానీ ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి చెందిన ఆ 19 కోట్ల పౌండ్లను జాతీయ ఖజానాలు జమ చేయకుండా సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుస్సేన్ కు విధించిన జరిమానాలు కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడానికి అనుమతించారని అభియోగం. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు ట్రస్ట్ నెలకొల్పదలిచిన అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుస్సేన్ 57 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్లు చెబుతున్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి నిధులను సమకూర్చారు. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారమే అల్ ఖాదిరి ట్రస్ట్ కేసు. ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనపై సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, తనను అధికారానికి దూరంగా ఉంచేందుకు చేస్తున్న కుట్రని మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల తనపై ఉన్న జైలు శిక్ష సస్పెండ్ కావడంతో బుషరా బీబీ ప్రస్తుతం బయటే ఉన్నారు. అయితే తాజా తీర్పు సందర్భంగా ఆమె కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.